మన దీప గురించి ఆ రికార్డులు అమ్ముకునే కుర్రాడు బాబు గురించి నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా చెప్పుకుంటున్నారు. నేను విన్నానన్నయ్య. ఆ అమ్మాయి కాస్త నచ్చజెప్పి కట్టుదిట్టంలో ఉంచకపోతే. పోనీ అన్నయ్య, నువ్వు వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడరాదు? అలాగే వెళ్తాను. ఏం మాట్లాడమంటావు? వాళ్ళ మంచి చెడ్డలు నచ్చితే పెళ్లికి ఏర్పాట్లు చేద్దాం. పెళ్ళా? అవునన్నయ్య, ఈ కొడుకు ఫారెన్లో చదువుకున్నాడని దీపకి ఇష్టం లేదు. దానికి నచ్చకుండా ఎలా చేస్తాను చెప్పు? అలాగే ఇష్టం లేని పెళ్లి వాడు మాత్రం చేసుకుంటాడేమిటి? పైగా ఇండియా పిల్ల నాకు వద్దు మొర్రో నాన్న నా దగ్గర ఏడుస్తున్నాడు. అలాగే అలాగే చేద్దాం. పంతులు కారు రెడీ చేసే. ఎవరండి? నువ్వేనా బాబు అంటే? అవునండి. కూర్చుంటాను. దీపని ఒక అమ్మాయి ఉంది. అవునండి. ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. చెప్పారు. ఎవరండి? నెల్లూరు టు శ్రీకాకుళం ట్రంక్ రోడ్ పాసింజర్. మీరు చాలా తమాషగా మాట్లాడతారండి. ఆ అమ్మాయికి మేనమామని. గ్లాడ్ టు మీట్ యూ. అప్పుడే అంత మాట నీకు నేను చెప్పేది వింటే సారీ టు మీట్ యూ అనొచ్చు. నాకు కొడుకున్నాడు, నళినీకాంత్. గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ కంటే స్పీడ్ గా ఉన్నావే నువ్వు. అతనికి దీప నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. కానీ దీపకి ఇష్టం లేదు. నువ్వు వడ్డు తప్పుకుంటే తప్పకుండా ఒప్పుకుంటుంది. అది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. బహుశా నా గురించి నీకు తెలియదు అనుకుంటాను. నన్ను గోపాలరావు అంటారు. ఆ పేరు చెబితే హైదరాబాద్ లెవెల్ నుంచి ఢిల్లీ లెవెల్ వరకు రోడ్స్ అన్ని లెవెల్ అయిపోతాయి. మర్చిపోకు. 1 గంటలో నువ్వు దీప ఇంటికి ఫోన్ చేయాలి. కేవలం డబ్బు కోసమే నీతో స్నేహం చేశాను. చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అర్ధరాత్రి వేళ 4 రోడ్ల జంక్షన్ లో నువ్వు బందోబస్తు అయిపోతావు. మర్చిపోకు. 1 గంటలో అక్కడికి ఫోన్ రావాలి. ఆ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. వస్తాను. బాబు, ఇన్నాళ్ళు మీ నాన్న ఎవరో అడిగావు. ఇడుగో బాబు మీ నాన్న. నేను బ్రతుకుంటే అతను నాకు చేసిన అన్యాయానికి అతని ప్రాణం తీయించాలనుకున్నాను. కానీ భగవంతుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు బాబు. కానీ నువ్వు మాత్రం అతను ఎక్కడున్నా కష్ట తీర్చుకోకుండా మాత్రం విడిచిపెట్టొద్దు బాబు, విడిచిపెట్టొద్దు బాబు. బాబు, వాడు ఫోన్ చేస్తానన్న టైం దాటిపోతోంది. ఒకవేళ వాడు చేద్దామనుకున్న ఫోను అవుట్ ఆఫ్ ఆర్డరో ఏమో. నీ బుర్ర అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే. ఊరుకు. అయ్యా ఫోను. హలో బాబు గారా? అవును. అబ్బా మీరు చాలా పంక్చువల్. ఫోన్ దీపకి ఇమ్మంటారా? కాదు, నీతోనే. నాతోనా? నీ నిర్ణయాన్ని చెప్పవలసింది అమ్మాయితో కదా. ప్రస్తుతం నా నిర్ణయం చెప్పాల్సింది నీతోనే. ఏమిటి? ఈ పెళ్లి కంటే ముందు మరో పెళ్లి చేయాలి. పెళ్ళా? అవును. నా తల్లిని పెళ్లి చేసుకుని నన్ను కన్న తర్వాత నా తల్లికి అన్యాయం చేసిన వాడొకడున్నాడు. వాడి పెళ్లి, గర్భాధానం, తద్దినం అన్నీ కలిపి ఒకేసారి చేయాలి. ఇలా అయ్యి నేను మాట్లాడతాను. ఏమిటి మాట్లాడతావమ్మా నువ్వు వీడితో? పెళ్ళి అంటున్నాడు, గర్భాధానం అంటున్నాడు. ఇప్పుడేగా ఒక్కోటి బయట పడుతున్నది. ఉండు. బాబు, పెళ్లి గర్భాధానం ఎవరితో? నువ్వు ఉండమ్మా కాసేపు. చూడు బాబు, ఎవరిని నువ్వు అంటున్నది? నిన్నే. నీకు గుర్తుందో లేదో, పాలకుళ్ళు గోపురంలో లలిత అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఆమెతో కొన్నాళ్ళు కాపురం చేశావు. ఆమెకు కొడుకు పుట్టాడు. నేనే వాడు. ఆ అమ్మాయి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిందా? ఏమిటన్నయ్యా? ఏముందమ్మా, వాడు పెద్దాపురంలో ఒక అమ్మాయిని ప్రేమించాట. సామలకోటలో జరగవలసినవన్నీ జరిగిపోయాట. ఆ అమ్మాయి ఇప్పుడు గోదావరిలో దూకడానికి రాజమండ్రి బ్రిడ్జి మీద నిలబడి రెడీగా ఉందిట. ఇలా అయ్యి అంకుల్. ఏమిటి మాట్లాడతావమ్మా? వాడు హత్య అంటున్నాడు, ఆత్మహత్య అంటున్నాడు. చూడు బాబు, నేను వయస్సులో నీకంటే చాలా పెద్దవాణ్ణి, నీ తండ్రి లాంటి వాడిని. నీకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను.